నిడదవోలు రూరల్ మండలం సమిశ్రగూడెం ఎంపీడీఓ కార్యాలయంలో 54 మంది లబ్ధిదారులకు 26.40 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ఓసీలను రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 22 నెలల్లో 835 మందికి 5.93 కోట్ల లబ్ధి చేకూర్చామని వెల్లడించారు. సేవా పథకంలో ఇదొక మైలురాయిగా అభివర్ణించారు. నిరుపేదల ఆరోగ్య భద్రతే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, ఆపదలో ఉన్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక సంజీవినిలా మారుతుందని అన్నారు. ఎవరైతే అనారోగ్యం బారిన పడి ఇబ్బందులు పడుతున్నారో వారికి బాసటగా నిలుస్తున్నామని, ఈ క్రమంలో గత 22 నెలల కాలంలో నిడదవోలు నియోజకవర్గంలో మొత్తం 835 మందికి 5,93,6,431 ఆర్థిక లబ్ధి చేకూర్చామని, ఇదొక గొప్ప మైలురాయి అని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు తమ చల్లని మనసుతో దీవెనలతో ఆశీర్వదించాలని మంత్రి దుర్గేష్ కోరారు. చెక్కులు అందజేస్తున్నటువంటి మన ప్రీత ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు నిడదవోలు నియోజకవర్గంలో టౌను ప్లస్ 3 మండలానికి కలిపి 52 చెక్కులు 23,17,390 రూపాయలని చెక్కుల రూపంలో అందజేయడం జరిగింది. దాంతోపాటు ఎల్ఓసి కూడా ఒక 2 ఇచ్చాం. అవి 3,23,603 రూపాయలు. మొత్తంగా 54 చెక్కులకు గాను 26,40,993 రూపాయల చెక్కులు అందజేయడం జరిగింది. ఇప్పటి వరకు ఈ 22 నెలల కాలంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కానీ, ఎల్ఓసి కానీ, ఇతరత్ర ఫైనాన్షియల్ అసిస్టెన్స్ రూపంలో నిడదవోలు నియోజకవర్గంలో 835 మంది లబ్ధిదారులకు అందినటువంటి ఆర్థిక సహాయం 5,93,06,431 రూపాయలు.